చేవెళ్ల డిక్లరేషన్ అమలయ్యేటట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి శనివారం రోజున సాయంత్రం చేరుకోవడంతో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న వివేక్ వెంకటస్వామికి మాదిగ శక్తి వ్యవస్థాపకులు సురేందర్ సన్ని చేవెళ్ల డిక్లరేషన్పై దళితులకు 18% రిజర్వేషన్ అమలు చేస్తానని, అంబేద్కర్ అభయహస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించినప్పటికీ అది అందేలా చూడాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించిన వివేక్ వెంకటస్వామి చేవెళ్ల డిక్లరేషన్ను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, త్వరలో అమలయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి మండలం చీకురాయిలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు మాదిగ శక్తి వ్యవస్థాపక నిర్వాహకులు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేవెళ్ల భారీ బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద మరి నేటి జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18% రిజర్వేషన్లను పెంచుతామని, అలాగే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలను అందిస్తామని, అలాగే 12 అంశాలతో కూడినటువంటి డిక్లరేషన్ను మరి ప్రకటించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలోనే మరి ఈ డిక్లరేషన్ను అమలు పరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం పేరుతో మరి ప్రజా పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి మరి ప్రభుత్వము ఇప్పటి వరకు అంబేద్కర్ అభయహస్తం పేరును మరి ఉచ్చరించని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో మరి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా మరి దళిత ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధిని కలుస్తూ మరి వారికి మెమోరాండం ఇస్తూ ఏదైతే అంబేద్కర్ అభయహస్తం ఉందో దాన్ని అమలుపరిచే విధంగా మరి మీరు కార్యాచరణ రూపొందించాలని మరి కలవడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న కవ్వంపల్లి సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఈరోజు కలిసి మరి వారికి వినతి పత్రాన్ని ఇచ్చి ఏదైతే మరి గత 30 సంవత్సరాల నుండి వర్గీకరణ పేరుతోటి మరి కాలయాపన జరిగిందో అందులో మాలమాదిగా వేరువేరుగా విభజించబడి ఉన్నాము. మరి ఇప్పుడైనా ఏదైతే అది వర్గీకరణ సాధ్యమైంది కాబట్టి ఇప్పుడైనా మనకు ఉమ్మడిగా రావాల్సిన 18% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మరి మనం కలిసికట్టుగా సాధించుకోవాలనే ఒక లక్ష్యంతో మరి వారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. మొన్ననే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగిందని చెప్పారు. వారికి మరి దళితుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా కలిసి అంబేద్కర్ అభయహస్తము ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు తెలంగాణలో ఉన్నటువంటి మరి మాదిగ శక్తి ఏదైతే మాదిగ జాతి అభ్యున్నతి కొరకు పాటుపడుతుందో మరి మాదిగల ఆత్మగౌరవం కొరకు పాటుపడుతుందో మరి అంబేద్కర్ అభయహస్తం సాధన కొరకు మరి నిర్విరామంగా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాం.